రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారివైన దేవా, శక్తిమంతుడవు, అద్వితీయుడవు, మీకే స్తుతులు ప్రభువా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయం లేచినది మొదలుకొని ఈ రాత్రి ఈ సమయం వరకు మీ బిడ్డలమై ఉన్న మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకు వందనాలు తండ్రి. ఎస్ లార్డ్, ఈ రాత్రి కాలం వరకు చూడలేని వారు అనేకులు ఉన్నారు. ఎన్నో న్యూస్లు మేము వింటున్నాం. ఎంతోమంది అపాయాలకు గురయ్యారు. ఎంతోమంది యాక్సిడెంట్ అయిన పరిస్థితుల్లో, అనారోగ్యంతో బాధపడుతున్న పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి. అయినప్పటికీ అవేవి మమ్మల్ని చేరకుండా ఈ రాత్రి వరకు కూడా సజీవ లెక్కల్లో నిలబెట్టుకున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. అయ్యా, మా ప్రతి ప్రయాణమును దీవించి ఆశీర్వదించినందుకు కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఈ రోజున మాకు ఏమైతే అవసరం ఉన్నాయో వాటన్నిటినీ దయచేసినందుకు, సమృద్ధిని దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ముఖ్యంగా నాయన, ఈ రాత్రి వరకు కూడా తండ్రి మా కుటుంబంతో కలిసి ఈ విధంగా ఆనందించుకునే అవకాశం దయచేసినందుకు, మీ పాద సన్నిధిన చేరి ప్రార్థించుకునే ఈ గొప్ప సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు కూడా లెక్కించలేని కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనము, నేను నిన్ను మరచిపోజాలను అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అవునయ్యా, తల్లి మరచిన, తండ్రి విడిచిన, మమ్మల్ని విడువక ఎడబాయక మమ్మల్ని ఆదరిస్తున్న దేవుడవు తండ్రి. మీ యొక్క అరచేతుల పైన తండ్రి మమ్మల్ని చెక్కుకున్న దేవుడవు నాయన. మేము ఎప్పుడు కూడా మీ యొక్క జ్ఞాపకంలోనే ఉంటాము అని, అయ్యా మేమెవ్వరము కూడా బాధపడకూడదు అని, అయ్యా మీరు మాకు తోడై ఉన్నారని, ఈ లోకంలో నా అన్నవారు అందరూ మమ్మల్ని మర్చిపోయినప్పటికీ మీరెన్నడూ కూడా మరువక నిత్యమును తండ్రి మమ్మల్ని కాపాడే దేవుడు అని మీ యొక్క ఆదరణకరమైన మాటలను ఈ రాత్రిన మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా అడుగుతున్నాం. ప్రతి బిడ్డను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారు ఒంటరిగా తండ్రి ఫీల్ అవుతున్నారేమో నాయన, ఆ ఒంటరితనం నుంచి విడుదల దయచేయండి. మీరున్నారనే విశ్వాసముతో, ధైర్యముతో, నమ్మకముతో అయ్యా వారు జీవించడానికి కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎంతోమంది బిడ్డలు ప్రభువా అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తండ్రి. అనారోగ్య సమస్యలను బట్టి చింతిస్తున్నారు. ఎన్నో మెడిసిన్స్ వాడుతున్నారు తండ్రి. వారందరిని బట్టి కూడా అడుగుతున్నాము. వారందరికీ యేసు నామములో సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. అయా, ప్రతి బలహీనతను కొట్టివేయండి. అయా, మైగ్రేన్ తలనొప్పి నుంచి, హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి, లివర్ ప్రాబ్లమ్స్ నుంచి, కిడ్నీ సమస్యల నుంచి, అయా చెస్ట్ సమస్యల నుంచి నాయన విడుదల దయచేయండి. అయా మోకాల నొప్పుల నుంచి తండ్రి విడుదల అనుగ్రహించండి. అయా బీపీ, థైరాయిడ్ తండ్రి, షుగర్ లెవెల్స్ అన్నీ కూడా నార్మల్గా ఉండడానికి సహాయం దయచేయండి. తగిన బ్లడ్ ఉండడానికి సహాయం దయచేయండి. ప్రతి దీర్ఘకాలిక రోగమును యేసు నామములో లయపరచండి ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా అపవాది దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నారయ్యా, విడుదల దయచేయండి. ఏ రిపోర్ట్స్ చూసినా నార్మల్ వస్తున్నాయి, కానీ తండ్రి వారికి తండ్రి బలహీనత ఉంది. ఆ బలహీనత అన్నిటి నుంచి కూడా విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా అయా బిడ్డలకున్నటువంటి అప్పుల నుంచి కూడా తండ్రి విడుదల దయచేయండి. ఆర్థికంగా బిడ్డలు ఎదగడానికి సహాయం దయచేయండి. తలగానే కానీ తోకగా ఉండరు అనే మీ యొక్క ఉన్నతమైన వాగ్దానం వారి జీవితంలో ఈ సమయంలో నెరవేర్చండి ప్రభువా. అదేవిధంగా ఎంతోమంది బిడ్డలు కుటుంబపరమైన ఇబ్బందులతో ఈ రాత్రికాల సమయంలో తండ్రి అశాంతితో జీవిస్తున్నారు. సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. యవన బిడ్డలు మాట వినక తప్పిపోతున్నారనే అయా తల్లిదండ్రులు దుఃఖిస్తున్నారు. అయా ఆ గర్భవేదన నుంచి విడుదల అనుగ్రహించండి. యవన బిడ్డలందరికీ మారు మనసు దయచేయండి. అయా వారందరూ కూడా తండ్రి దుర్వ్యసనాల నుంచి విడిపింపబడి, అడిక్షన్స్ నుంచి విడిపింపబడి అయా వారందరూ కూడా ఆనందంగా, సంతోషంగా ఉండడానికి సహాయం దయచేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి గొడవ నుంచి విడుదల అనుగ్రహించండి నాయన. రక్త సంబంధికుల మధ్య గొడవల నుంచి కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా తండ్రి. అదేవిధంగా ఈ రాత్రి సమయంలో బిడ్డలు ప్రయాణిస్తున్నారు తండ్రి, పనులు చేసుకుంటున్న వారు ఉన్నారయ్యా.
వారందరూ కూడా క్షేమంగా ఉండులాగున సహాయము దయచేయండి ప్రభువా. అదేవిధంగా అయా ఉద్యోగ ప్రయత్నాలు బిడ్డలు చేస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, అయా వారందరికీ సహాయం దయచేయండి, జ్ఞానంతో నింపండి, క్వాలిఫై సెలెక్ట్ అవ్వలాగిన కృప దయచేయండి ప్రభువా. అయా బిడ్డలు గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారు తండ్రి. మూసుకుపోయినటువంటి ఆ గర్భము యేసు నామంలో తెరవబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా వివాహాల విషయంలో కూడా మీ కార్యమును జరిగించండి. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, ఎవరైతే ఆయా దేశాల్లో ఉంటున్నారో వారందరూ కూడా క్షేమంగా ఉండే కృప దయచేయండి తండ్రి. వీసా, ఇమిగ్రేషన్స్, పాస్పోర్ట్స్లలో తండ్రి మీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. మా భారతదేశాన్ని దీవించండి, దేశ సైనికులను ఆశీర్వదించండి, వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని అడుగుతున్నాము. ఈ రాత్రిన మేమందరము కూడా సేద తీరబోతుండగా అయా కంటి నిండా నిద్ర మా అందరికీ దయచేయండి. నిద్రలేమి, పీడకలల సమస్యలు ఎవ్వరికి లేకుండా కృప దయచేయండి. అపవాది, దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు, ఎటువంటి సమస్యలు మమ్మల్ని చుట్టుముట్టకుండా మీ అగ్ని కంచె దయచేయమని, అయా మా అందరినీ తండ్రి మీ కాపుదలలో భద్రపరచుకోమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయకాలాన్ని మీ పాద సన్నిధిలో సజీవ సంఖ్యల్లో మమ్మల్ని అందరినీ నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.